స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆయన అనుభవాలతో ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించి గ్రంథావిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న రాజకీయ నాయకులు శ్రీ జనార్దన్ గారికి, ఈ గ్రంథ రచయిత భగీరథ గారికి, మిత్రులు గుమ్మడి గోపాలకృష్ణ గారికి, పెద్దలందరికీ, సభాసదులకి నమస్కారం. ఇది ఒక పరమాద్భుతమైనటువంటి గ్రంథం. రెండు అద్భుతాలు కలిస్తే ఈ గ్రంథం. ఒక అద్భుతం, ఎన్టీ రామారావు గారు ఆయన అభిప్రాయాలని ఆయన తెలియజేశారు. రెండవ అద్భుతం, అవన్నీ సేకరించి ఒక అద్భుతమైన గ్రంథంగా దాన్ని తీసుకుని వచ్చారు. రెండు అద్భుతాలు ఉన్నాయి దీంట్లో. ఆయన ఎంత కృషి చేశారో వాటన్నిటినీ కూడా మనం ఇవాళ ఈ పుస్తకం రాకపోతే పోగొట్టుకునేవాళ్ళం. ఈ జాతికి అందేది కాదు. ఇది చాలా పరమాద్భుతమైనటువంటి విశేషమైన కృషి. రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడా ఎదురుకుండా ఉండి ఆయన అభిప్రాయాలని చెబుతున్నట్లుగా ఉన్నాయి దీంట్లో. ఇవి ఈనాడు పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ 40-45 సంవత్సరాల కిందట ఆయన మాట్లాడారు. పరిశ్రమలో భయభక్తులు, శ్రద్ధాసక్తులు లేవు నటీనటులకి, టెక్నీషియన్స్కి అని ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు కొంతమంది నిర్మాతలు బయటపడి. ఈ విషయాన్ని స్పష్టంగా సూటిగా ఆయన చెప్పారు 40-45 ఏళ్ల కిందట. పరిశ్రమలో శ్రద్ధాసక్తులు, భయభక్తులు ఈనాటి ఈ కాలం వాళ్ళకి ఎవరికి అవి అంతగా లేవు అని. తర్వాత గొప్ప గొప్ప సినిమాలకి సెన్సార్ సమస్య గురించి ఎప్పుడూ మనకి వినబడుతూనే ఉంటుంది. ఇది పెద్ద సమస్య అయిపోయింది ఈ సెన్సార్ వాళ్లతో అని. ఇది 40-45 ఏళ్ల కిందట ఈ సమస్యను ప్రస్తావించారు. ప్రస్తావించి ఆయన ఇవాళ ఎవరూ చేయనటువంటి సూచనని ఆయన ఆ రోజున చేశారు. అన్ని భాషల వాళ్ళకి ఒకే విధమైన సెన్సార్ ఉండాలి భారతదేశంలో అన్నారు. అంత మాత్రమే కాకుండా అక్కడి నుంచి వచ్చేటువంటి ఆంగ్ల చిత్రాలు ఉంటాయి కదా, విదేశీ చిత్రాలు, అక్కడ ఉండే వస్త్రధారణ కానీ, అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి సమాజ స్థితిని బట్టి మాట్లాడుతున్నా, ఆనాటి వస్త్రధారణ కానీ, ఆనాడు స్త్రీ పురుషుల సంబంధాల మధ్యన ఉన్నటువంటి విషయాలు కానీ ఆంగ్ల చిత్రాల్లో మరొక రకంగా ఉండేది, మన భారతీయ చిత్రాల్లో ఒక రకంగా కొన్ని విలువలతో ఉండేవి. మరి ఆంగ్ల చిత్రాలు వచ్చినప్పుడు మరి వాటికి సెన్సార్ ఏమిటి? అందుకని ప్రపంచంలో అన్ని చిత్రాలకి సెన్సార్ ఒకే విధంగా ఉండాలనేంత ప్రతిపాదన చేశారు ఆయన. అంటే ఆయన విశ్వ కళాకారుడు అండి. ఆయన ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒకే విలువ ఉండాలి కళల విషయంలోని. అలాగే కళాకారుడు శాశ్వతం. కళాకారుడు ఒక ప్రాంతానికి, భాషకి, దేశానికి సంబంధించిన వాడు కాదు, విశ్వానికి, ఈ విశ్వమానవుడు. కళాకారుడు ఈ ప్రపంచం అంతటికీ కూడా అతను హక్కుదారుడు, అందరివాడు అని ఆ రోజున చెప్పారు 40-45 ఏళ్ల కిందట. సెన్సార్ విషయంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యకి ఇక్కడ ప్రాంతీయ సెన్సార్ వారు 4 కట్లు ఇస్తే పోతులూరి వీరబ్రహ్మం గారి సినిమాకి ఆయన ఒక్క కట్టు కూడా నేను ఒప్పుకోను అంటే ఆత్మవిశ్వాసం, తను చేసిన పని మీద. దీంట్లో సెక్స్ లేదు, హింస లేదు, ఏం తప్పు ఉన్నది? ఆనాటి సమాజంలో ఆయన ఎందుకని, ఆయన దేవుడు కాదు, ఆయన ఒక మహనీయుడు, ఒక మానవుడుగా పుట్టి దైవస్థితికి ఎదిగినటువంటి ఆయన చేసినటువంటి సంస్కరణల దృష్టితో నేను ఆ సినిమా తీశాను. ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ సన్నివేశాలు కానీ, వాటిని మీరెవరు కట్ చేయడానికి అని ఆయన రివిజన్ కమిటీకి వెడితే అక్కడ వాళ్ళు ఇక్కడ 4 కట్లు ఇస్తే వాళ్ళు 9 కట్లు ఇచ్చారు అక్కడ. అవన్నీ రామారావు గారి మాటల్లోనే ఉన్నాయి, భగీరథ గారు మనకు అందించారు. వీడు 4 కట్లు ఇవ్వటం ఏమిటి, మీరు 9 కట్లు ఇవ్వటం ఏమిటి? ఇక్కడ ఏదైనా మాకు అన్యాయం జరిగితే కదా మీ దగ్గరికి వచ్చేది, అటువంటిది మీరు 9 కట్లు చెప్పడం ఏమిటి? ఏమిటి అసలు ఈ సెన్సార్ విధానం? నేను కోర్టుకు పెడతాను కానీ నేను మాత్రం వెనక్కి తగ్గేది లేదు, ఒక్క కట్టు కూడా నేను ఒప్పుకోను అన్నారు ఆయన. అంటే ఆత్మవిశ్వాసం, తను చేసినటువంటి ఆ కళా సృష్టి పట్ల, ఆ సినిమా పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత,
విశ్వాసం. ఆ తర్వాత నేను కోర్టుగానే పెడతానన్నారు. అలాగే తర్వాత కాలంలో అది ఒక్క కట్టు కూడా లేకుండా విడుదలయ్యింది. ఆయన ఆ సమయంలో ఇంకొక మాట అన్నారండి, అంటే నేను తట్టుకున్నాను, నా సొంత సొమ్ముతో నేను ఈ సినిమా తీశాను, నేను తట్టుకున్నాను, నెల నెల ఈ పెట్టినటువంటి ఈ పెట్టుబడికి వడ్డీలు కట్టాలంటే ఇన్ని నెలలు ఇలా అయిపోతే కొత్తగా వచ్చిన నిర్మాత కానీ కొద్దిమందితో కలిసి తీసిన పేద నిర్మాత కానీ ఇది ఏమైపోయేవాడు, ఏమిటి సెన్సార్ విధానం అని ఒక మానవతా దృక్పథంతో కూడా ఆయన మళ్ళీ దాని మీద ప్రత్యేకమైన ఒక అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈనాడు సినిమా పరిశ్రమలో ఉండేటువంటి విలువల గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాం. సోషల్ మీడియా వచ్చింది, అలాగే టీవీ ఛానల్స్లో కూడా బోళ్ళంతమంది ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడినటువంటివన్నీ కూడా రామారావు గారు వీళ్ళకంటే చాలా ఉన్నత స్థాయిలో మాట్లాడారు. వాటన్నిటికీ చక్కని పరిష్కారాలు చెప్పారు. ఒక క్రమశిక్షణ, ఒక నియమబద్ధత ఎలా ఉండాలి అనేటువంటి అంశాల మీద ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా క్రమశిక్షణ, ఒక నియమము, వ్యక్తిగత నియమం ఉండాలి. మనం ఒక ఇమేజ్ తెచ్చుకుని ఒక ఆర్టిస్ట్, హీరో అవ్వచ్చు, పక్కన ఉన్నట్టు నటీనటులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, మాకు ఇది కావాలని డిమాండ్ చేస్తున్నారు. మీకు కావాలి, నిజమే, అది మీ హక్కు. కానీ ఆ సమయానికి వస్తున్నారా? నిర్మాతకి 7 గంటలు కాల్ షీట్ అంటే 7 గంటలకు వస్తున్నారా? ఈ హక్కు మీరు పొందాలనుకుంటున్నారు, కానీ మీ బాధ్యతని మీరు ఏం చేశారు అని ఆ రోజున ప్రశ్నించారు. హక్కులు కావాలని అంటున్నారు, మాకు కావాల్సినటువంటి మా ఇమేజ్కి తగినటువంటి డిమాండ్, అది మా హక్కు, అది పొందటం అని అంటున్నారు తప్ప మీరు రావటం కూడా ఆ నిర్మాతకు అవసరం కదా, ఆ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తున్నారా? ఇవన్నీ లోపించాయి బ్రదర్ అని చెప్పి భగీరథ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా ఇటువంటివి ఉన్నాయి. ఇది చాలా అంటే ఎంత దార్శనికత, తన వృత్తిలో ఎంత నిబద్ధత, ఎంత పరమ సూక్ష్మమైనటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు, ఎంత అనుభవం ఉన్నది ఆయనకి. ఆ అనుభవంతో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకి చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించి సమాధానం రాసి ఇచ్చినట్లుగా ఆయన అప్పటికప్పుడు చెప్పారండి. ఇవన్నీ చాలా మనకి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఇవాళ రామారావు గారి అంతరంగాన్ని ఆవిష్కరించేటువంటి ఈ పుస్తకాన్ని కొత్తగా సినిమాలు తీయటానికి వచ్చినటువంటి నటులు కానీ, ఇప్పుడు బాగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి నటులు, పెద్ద హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది చదివి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి ఒక అద్దం, నిలువెత్తు అద్దం లాంటిదండి ఇది ప్రతి ఒక్కరికి కూడా. కథా రచయితలు, కవులు, అందరి గురించి రాశారు. వీళ్ళకి నిబద్ధత ఎక్కడ ఉన్నది? ఒక నిర్మాత డబ్బు పెట్టుబడి పెట్టి తీసుకుని వచ్చి చేస్తున్నాడు కష్టపడి, అతనికి విలువ ఇవ్వాలి. ఈ సినిమా నాది, నా పాత్ర ఎంత, ఒకవేళ ఏదన్నా ఓటమి వస్తే ఒక సినిమాకి నా బాధ్యత ఎంత అని నేను భావిస్తూ ఉంటాను. అలా అందరూ భావించాలి అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఇక ఇటువంటి విషయాలు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా చదివి తీరాలండి. సినిమా పరిశ్రమలో ఉండాలనుకునే వాళ్ళు, ఉంటున్న వాళ్ళు, రావాలనుకుంటున్న వాళ్ళు ఏ పుస్తకం చదివినా అది మీకు అదంతా కూడా తర్వాత మీకు ఆ జ్ఞానం అంతా మీకు ఉపయోగపడుతుంది. కానీ ఎన్టీ రామారావు గారి అనుభవ జ్ఞానం, ఆచరణపూర్వకమైన జ్ఞానం, ఆయన నియమ నిబద్ధత మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ, ప్రతి రంగంలో వాళ్ళకి కూడా ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆచరణాత్మకమైనటువంటి క్రియాశీలతతో కూడుకున్న జీవన విధానం, దినచర్య, ఇవన్నీ అందరికీ ఉపయోగపడతాయి. ఈ పుస్తకంలో భగీరథ గారు పరమాద్భుతంగా మనకి ఒక స్వచ్ఛమైనటువంటి ఆకాశ గంగని మనకి ఒక పూర్ణ కలశంలో మనకు అందించినట్టుగా స్వచ్ఛంగా అటువంటి పుస్తకాన్ని మనకు అందించారు. రామారావు గారిని విలేకరులు అడిగారు, మీరు బృహన్నలుగా నర్తనశాలలో వేశారు కదా, మళ్ళీ శ్రీమద్ విరాట పర్వం మీరే ఎందుకు తీశారు, ఏమిటి ఆ బృహన్నలకి ఈ బృహన్నలకి తేడా అని. ఎంత పరమ సూక్ష్మమైనటువంటి ప్రశ్న అండి. దాన్ని ఆయన చెప్పారు. ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడంటే, బ్రదర్, బృహన్నలుగా కొన్ని భంగిమలలో మాత్రమే మేము నటించాం, నర్తనశాలలో కొన్ని భంగిమలు మాత్రమే చూపించాం, ఆ బృహన్నల లక్షణాన్ని, నాట్య భంగిమలు మాత్రమే. నేను ఆ తర్వాత నటుడుగా ఎదిగాను, ఆయన చెప్పిన మాట. దాన్ని పరిణతి చెందాను, ఆయన మాట, నేను పరిణతి చెందాను ఆ తర్వాత. అప్పటి నుంచి నర్తనశాల నుండి ఇప్పటి వరకు
ఇప్పుడు బృహన్నలలో ఉన్న విశిష్టత, అర్జునుడిలో ఉన్న గొప్పదనం తెలుసుకుని ఆ రెండు పాత్రలని ఇంకా బాగా చూపించాలి అని. ఎందుకు ఎలా చూపిస్తారనంటే అభినయం చూపిస్తాం దాంట్లో భంగిమలు మాత్రమే చూపించాం, ఇప్పుడు అభినయం కూడా చూపిస్తామని ఒక 4 నిమిషాలు నిడివిగల పాట వేటూరు సుందరరామూర్తి గారితో రాయించి ఎస్పి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పాడించి అభినయంతో ఎన్టీ రామారావు గారు, అంటే ఇంత వయసు వచ్చినా సరే అప్పటికిప్పటికో 25 సంవత్సరాలు పైబడినా సరే ఆ బృహన్నల పాత్రని చెయ్యాలి అనేటువంటి ఆ కళాతృష్ణ ఇది చెయ్యాలి అని 40 పైన పౌరాణిక పాత్రలు చేసినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారండి? ప్రతి పాత్ర కూడా దాని విలక్షణత, విశిష్టత, దాన్ని అధ్యయనం చేశారు ఆయన. పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి మాట్లాడేటప్పుడు మేము ఎన్నో గ్రంథాలు తెప్పించుకున్నాం, పరిశోధన చేస్తున్నాం, తాళపత్ర గ్రంథాలు కూడా తీసుకుని వచ్చి అధ్యయనం చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ తయారైంది. ఏది రాసినా ఏది చేసినా అధ్యయనం. ఆయన ప్రతి స్క్రిప్టు కూడా ఒక అద్భుతమైనటువంటి అధ్యయనం, ఆయన సొంతంగా రాసుకోవటం, దాని గురించి ఆలోచించటం, తగినటువంటి వారితో దాని గురించి మాట్లాడటం, చర్చలు చేయటం, దాని సారాన్ని ఆకళింపు చేసుకుని, నమస్కారం గోపాలకృష్ణ గారు రండి, దాన్ని ఆకళింపు చేసుకుని దాన్ని ఆవిష్కరించటం, ఆ ఆవిష్కరించటం కోసం నిరంతరం ఏకాగ్రతతో అదే దృష్టిలో ఉండటం. ఇది ఎన్టీ రామారావు గారు బృహన్నల విషయంలో. కీచక పాత్రలో ఎవరు ఏ పండితుడు కూడా చూడనటువంటి ఒక తాత్విక దృష్టితో ఎన్టీ రామారావు గారు చూశారు. కీచకుడు తనకున్న బల పరాక్రమాలకి, శక్తి సామర్థ్యాలకి మొత్తం ఆ రాజ్యం మొత్తాన్ని కూడా తన స్వాధీనం చేసుకోగలిగేవాడు, తన హస్తగతం చేసుకోగలడు. తన అక్కగారి రాజ్యం బావగారు పరిపాలిస్తున్నాడు, ఆయన పెద్ద సమర్థుడు కాదు. తను ఒక్క క్షణంలో, ఒక నిమిషంలో ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోగలడు. కానీ ఆ అక్క మీద ప్రేమతో ఆ బావగారిని రాజ్యం చేసుకొని ఇచ్చాడు. తనకి ఆ రాజ్యం అక్కర్లేదనుకున్నాడండి. సోదర ప్రేమ, కీచకుడిలో ఉన్న సోదరి ప్రేమ ఎంత గొప్పదో అది చూపించాడండి. అటువంటి వాడు మహాశక్తి సంపన్నుడై ఉండి కూడా ఆ రాజ్యాన్ని కబళించవచ్చు, కానీ అలా చేయలేదు. అది కీచకుడి యొక్క గొప్పదనం. మహాపరాక్రమవంతుడై ఉండి కూడా వాళ్ళని చేసుకొని ఆ రాజ్యం అనేటువంటి దృష్టితో ఆ రాజ్యానికి కాపుగా ఉన్నాడే తప్ప దాన్ని కబళించలేదు అని కీచకుడిలో ఒక కొత్త కోణాన్ని అద్భుతంగా చూపించారు. అలాగే రావణాసురుడి విషయంలో అసలు ఆయన వేసినటువంటి ఆ పదజాలం చాలా అద్భుతంగా ఉంది. స్వకల్ప మంత్ర ఉచ్చారణతో అన్నాడు. అంటే తను కల్పించినటువంటి మంత్రాలు, జటాకటాక సంభ్రమద్భ్రమన్నిలింప నిర్జరి వంటి శ్లోకాలు తను కల్పించినటువంటి బీజాక్షరాలతో స్వకల్పితమైనటువంటి మంత్రములను జపించి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నవాడు. ఆ రావణాసురుడిలో పరమాద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అని ఆ లక్షణాలన్నీ చెప్పి దీన్ని నేను ఆవిష్కరించాలనుకున్నాను, నాకు అందుకని అదే అభిమాన పాత్ర అయిందని ఆ రావణాసురుడికి సంబంధించి ఒక కొత్త కోణాన్ని మళ్ళీ ఆయన ఆవిష్కరణ చేశారు ఆయన మాటల్లో. అలాగే రాముడు, కృష్ణుడు, వీళ్ళ పాత్రలు ఇవి దివ్య పురుషుల పాత్రలు, దివ్యావతారాలు ఇవి. ఈ అవతారమూర్తుల పాత్రల గురించి ఆయన ఏమన్నా మరి వీళ్ళ గురించే ఇంత గొప్పగా చెబితే కృష్ణుడు గురించి, రాముడు గురించి ఏం చెప్తారనుకున్నా అవి చూస్తే పరమాద్భుతంగా ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, ఎక్కడ కూడా శ్రీకృష్ణుడు అనలేదు ఆయన. శ్రీకృష్ణ పరమాత్మ సర్వము తెలిసిన వాడు, ఆయన సర్వజ్ఞుడు అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని ఒక 2-3 వాక్యాల్లో అద్భుతంగా చెప్పారు. అట్లాగే శ్రీరామ పట్టాభిషేకం, ఈ సినిమాలు ఇవి మళ్ళీ ఎందుకు తీస్తున్నాను అని అంటే నేను దాంట్లో ఉన్నటువంటి ఆ పాత్ర లోతులను ఇంకా అధ్యయనం చేసుకుని, ఆకళింపు చేసుకుని మళ్ళీ చెప్పాలి ఈ ప్రజలకి అనుకున్నాను. ఎందుకనంటే అక్కడ చెప్పారు ఆయన, సంస్కృతి సంప్రదాయాల గురించి ఉన్న సినిమాలు మాత్రమే గొప్పగా ఉంటాయని చెప్పారండి ఆయన. ఎన్ని ఫైట్స్ ఉండొచ్చు, ఎన్ని డ్యాన్సులు ఉండొచ్చు, ఎన్ని చేజులు ఉండొచ్చు, ఎంత అద్భుతమైనటువంటి అట్టహాసాలు, సెట్టింగులు ఉండొచ్చు, అద్భుతమైన రికార్డింగ్ ఉండొచ్చు. రామారావు గారు చెప్పింది ఇది 50 ఏళ్ల కిందట చెప్పిన మాట.
సంస్కృతి సంప్రదాయాలు, నీదైనటువంటి చరిత్ర, ఇవి వీటితో కూడుకున్నటువంటి సినిమాలు మాత్రమే చరిత్రలో మిగులుతాయి, అవే గొప్పవనిపించుకుంటాయి, అలా కానివి నిలబడలేవు అని చెప్పారండి. ఇవాళ ఎవరు చెప్పినా ఇంతకన్నా గొప్పగా చెప్పేటువంటి అవకాశం లేదు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన బోధలు, సూక్తులు, సుభాషితాలు. ఆయన్ని మనం ప్రశ్నిస్తే ఆయన నుండి వచ్చినవి ఏమిటి? మనకి ఆచరణాత్మకమైనటువంటి బోధలు, సుభాషితాలు, సూక్తుల వంటి మాటలు చెప్పాడు ఆయన. అవన్నీ ఎక్కడి నుంచి చెప్పాడు ఆయన? ఆయన ఆచరించినవే చెప్పాడు, నా అనుభవ జ్ఞానంలోంచి. ఇవన్నీ మీరు ప్రజల కోసం చేస్తున్నారు కదంటే, లేదు, నా కోసం చేసుకుంటున్నాను, నా కుటుంబం కోసం చేసుకుంటున్నాను. ఇలా మాట్లాడితే ఇవాళ ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు, తన కోసమే ఇలా చెప్పేవాడు ఎవరూ లేరని. ఇది స్పష్టంగా చెప్పారు ఆయన. నేను కష్టపడుతున్నది, నేను నియమంగా నిబద్ధతగా ఉన్నది. ఎందుకంటే మానవుడుగా పుట్టి నియమంగా నిబద్ధతగా ఉండకపోతే జంతువుకి మనిషికి తేడా ఏమిటి అన్నాడు ఆయన. మానవుడుగా పుట్టాం గనక జ్ఞానులమైన తర్వాత నియమ నిబద్ధలతో బతకవలసిన అవసరం ఉంది కనుక నేను అలా ఉంటున్నా. ఇది నా కోసం, నా కుటుంబం కోసం, నా వృత్తి కోసం, నా నటన కోసం చేస్తున్నా నేను. ఇది ఎవరికైనా ఆదర్శం అయితే నాకు సంతోషమే అన్నారు ఆయన. వాళ్ళ కోసం నేను చేయట్లా. నేను ఒక మానవుడిగా పుట్టినందుకు నేను ఇలా చేయాలి, నేను ఇలా బతకాలి. ఇది మానవ ధర్మం. అందులో ఇంకా పవిత్రమైనటువంటి నటన అనేటువంటి వృత్తిని స్వీకరించా, కళా తపస్సు చేస్తున్నాను. ఈ కళా తపస్సు అనే విషయంలో డివిఎస్ రాజు గారు ఈయన గురించి మాట్లాడుతూ గొప్ప మాట అన్నారండి. ఆయన తపో నిరతి అన్నారు. ఎంత గొప్ప మాట అండి! మహాకవులు ప్రయోగించేటువంటి ప్రయోగం. డివిఎస్ రాజు గారు రాసినటువంటి దాంట్లో రామారావు గారిది ఒక తపో నిరతి, అంటే అత్యధికమైనటువంటి తపస్సు. అదే లక్షణం అన్నమాట. ఆ తపో నిరతి కలిగినటువంటి వాడు రామారావు గారు. ఇది ఇలా నేను చెప్తే చాలామంది చెప్పవలసినవి ఉంటాయి. ఇది ఇటువంటి గ్రంథాన్ని అందించాలనే ఆలోచన ఉన్నది చూశారా, ఇది ఒక పరమాద్భుతం. ఈ గ్రంథాన్ని అందించటం అని చూశారా, ఇది జాతికి, సాహిత్యానికి చేసే సేవ, కళకు చేసే సేవ, సినిమా పరిశ్రమకు అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని గనక అధ్యయనం చేసినట్లయితే, అధ్యయనం చేయడానికి ఇదేమి పెద్ద శ్లోకము తాత్పర్యం ఒక్కర్లా, ఆయన చదువుతుంటే మనకు అర్థమవుతుంది. దీన్ని ఇంకా నా సూచన, జనార్దన్ గారు, ఎన్టీ రామారావు గారు లాగా వేషం వేయించి కూర్చోబెట్టి ఇన్ని కృష్ణదేవరాయలు గానో లేకపోతే ఏదో మన గుమ్మడి గోపాలకృష్ణ గారిని జర్నలిస్టులుగా మీరందరూ ఇక్కడ మీరు అడుగుతుంటే, మీ ప్రశ్నలే మీరు అడుగుతుంటే, ఆయన అవి చెబుతుంటే, ఇవి చూసిన ఈనాటి తరం వాళ్ళకి ఇంకా బాగా వాళ్ళ జనంలోకి ఇంకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పుస్తకం చదివేటువంటి ఇది మనం తగ్గింది కనుక. ఈ రకంగా ఈ గ్రంథంలో బిఎన్ రెడ్డి గారి దగ్గర నుండి వారి మీద ఉండేటువంటి అభిప్రాయాలు, ఆ గౌరవం, ఒక దర్శకుడి మీద గౌరవం ఉంటే ఎటువంటి మాటలతో వారి గురించిన తమ అభిప్రాయం చెప్పాలో రామారావు గారి గురించి తెలుసుకోవాలి. బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, వారితో ఉండేటువంటి అనుబంధం, అట్లాగే డివిఎస్ రాజు గారు, త్రివిక్రమరావు గారు ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా రామారావు గారు పక్కనే ఉండేవారు. రాజుగారే మొత్తం అంతా కూడా అదంతా కూడా ఆయన చూసేవారు. ఇలా ఇవన్నీ చూస్తుంటే ఒక సమ్మోహనకరమైనటువంటి ఒక లోకం, ఒక అద్భుతమైనటువంటి నియమ నిబద్ధతతో కూడుకున్నటువంటి ఒక కళా కేంద్రంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది ఈ పుస్తకం చదువుతుంటే. అటువంటి పుస్తకాన్ని అందించినటువంటి భగీరథ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ రకమైనటువంటి సాహిత్య సేవకి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇది సాహిత్య సేవ అంటే. సాహిత్యంతో కళకు సేవ చేయటం, తానున్న రంగానికి సేవ చేయటం, ఇవన్నీ పోగొట్టుకుని చాలామంది కవులు, పత్రికా రచయితలు విలువైనటువంటి ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తారు, ఎంతోమంది పెద్దల దగ్గర ఎంతో అనుభవం గడిస్తారు, గొప్ప విషయాలు సేకరిస్తారు చిన్న వయసులో ఉత్సాహంగా. తర్వాత అవన్నీ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ తర్వాత వాళ్ళ సంతానం పట్టించుకోరు, అదేమో జాతికి అందదు. అలాంటిదేమీ లేకుండా తాను చేసినటువంటి ఇంటర్వ్యూలతో పాటు ఎన్టీ రామారావు గారికి ఎవరెవరు చేశారో అవన్నీ కూడా సేకరించి వాటన్నిటికీ కూడా చక్కగా ఒక క్రమంలో, ఒక పద్ధతిగా
అద్భుతమైనటువంటి పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన భగీరథ గారు, మీరు చరిత్రలో నిలిచిపోతారు. అంత అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మీరు అందించారు. ఈ సందర్భంగా రామారావు గారి మీద రాసిన 2 పద్యాలు నేను, ఎందుకంటే ఆయన పద్యప్రియుడు. తెలుగు పద్యానికి రామారావు గారు, ఘంటసాల గారు పరమాద్భుతమైనటువంటి సేవ చేశారండి. ఆయన పౌరాణిక చిత్రాలలో ఇటు ఘంటసాల గారు, అటు మాధవపెద్ది సత్యం గారు, వారిద్దరూ పద్యాలతో హోరాహోరీ పోరాడుతూ పాటలు పాడుతుంటే, వాగ్యుద్ధం చేస్తుంటే అది జాతి వైభవం. అలా పద్యంలో ఒక పరమాద్భుతమైనటువంటి లాలిత్యాన్ని తెచ్చి సామాన్య జనంలోకి మధురంగా తీసుకొచ్చినటువంటి వాడు పౌరాణిక రంగస్థలం నుంచి ఘంటసాల గారు. అలాగే పౌరాణిక నాటక రంగస్థలంలో చేసేటువంటి విన్యాసాలు, నటన, ఆ వైభవాన్ని అంతా కూడా ఆకళింపు చేసుకుని తనదైనటువంటి శైలితో వెండి తెర మీద మళ్ళీ సామాన్యుడికి ఒక విశేషమైనటువంటి, విలక్షణమైన, విశిష్టమైనటువంటి శైలితో సమ్మోహనకరంగా ఆ పాత్రల్ని చూపించి అద్భుతంగా ఆ పద్యాలని అందించినటువంటి వాడు ఎన్టీ రామారావు గారు. కనుక ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా తెలుగు పద్యానికి చేసినటువంటి సేవ చాలా విశేషమైనది. నట సార్వభౌముడై వటవృక్షమును బోలి ప్రేక్షకుల మదిని వ్యాపించువాడు, నయనాభిరాముడై నియమ గంభీరుడై కంఠీరవుండై కదలువాడు, అసమాన కృషితోడ ఆత్మశక్తిని గల్గి కోట్ల మందికి ప్రీతి కూర్చువాడు, సర్వదేవతాతత్వ విఖ్యాతయగుచు సకల దేవతాతత్వ విఖ్యాతయగుచు స్థిర తపస్విగా పాత్ర పోషించువాడు, అట్టి తారక రాముని అభినుతించి పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి. ఆ వాగ్ధాటియు ఆత్మశక్తియు జనాహ్లాద ప్రభాభాసుర ప్రావీణ్యంబును నవ్య దివ్య నటనా పాండిత్యమున్ ఠీవియున్ యావత్ భారతమందే కాదు కనగా యావత్ ప్రపంచంబున లేవెవ్వారికి నందమూరి వలె ఇట్లీ రీతి సత్కీర్తిగా. 100 ఏండ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా, 100ల తరములకైనా అందరూ ఆనందమందు సుందర గంభీర రూపమా, తరించింది వెండి తెరే ఓ తారక రామా, అవతరించిన విందుకే నట సార్వభౌమా, 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా. క్లిష్టమైన పాత్రల వ్యక్తిత్వం పైన స్పష్టమైన అవగాహన కలిగి అందు ఒదిగి అభినయం వాచికం ఆహార్యంతో హిమాలయం అందుకోని ఎత్తుకు ఎదిగి కదిలే నటనాలయమై నటనకు నాదస్వరమై సకల దేవతామూర్తులకొకే ఒక్క వదనమై ప్రేక్షక హృదయాలలోకి దూకే రస ప్రవాహమై ఒక్కో పాత్రకొకో చరిత సృష్టించిన నట స్రష్ట రామాయణ భారత బహు పురాణ ద్రష్ట. 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా. జానపద కథా సుధా మనోజ్ఞ నాయక రస జగతిని ఏలే రాజముద్రిక
రాజకీయ అధినాయక ధర్మపాలక, తెలుగు జాతి స్వాభిమాన ఘన ప్రబోధక, కాలానికి విలువనిచ్చి వ్యక్తికి గౌరవమిచ్చి వృత్తికి అంకితమైన చిత్రరంగయోగి, పౌరాణిక సాంఘికాల దర్శక ప్రయోగి, 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు సింహమా.